హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూడండి, మన గార్డెన్లో మనం వాటర్ మెలన్ వేసాం కదా, సీడ్స్ ఒకటైతే వచ్చింది, అది మీకు చూపించాను. అయితే ఇంకా పెద్దగా పెరగలేదు. ఇక్కడ చూడండి, 2 ఉన్నాయి. వీటిని పాలినేషన్ చేస్తే సైజ్ పెద్దగా అవుతుందండి. నేను ఫస్ట్ వచ్చింది పాలినేషన్ చేయలేకపోయాను, పైకి రాలేదు. ఏవైతే కాయలుగా ఉన్నాయో అక్కడ పువ్వు రాలిపోయినా కూడా కాయ లేనటువంటి పువ్వును తీసుకొని పాలినేషన్ చేయాలండి. దీనికి ఉన్న పుప్పొడినంతా అక్కడ తగిలించాలి. దానివల్ల కాయ సైజ్ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు వీడియోల్లో కూడా మీకు చెప్పాను. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇంకా వీటికి రాలేదు. వచ్చాయండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ పువ్వు కూడా ఉన్నప్పుడు కూడా పాలినేషన్ చేయొచ్చు. పువ్వు రాలిపోయినా కూడా వేరే పువ్వు తీసి ఇక్కడ పాలినేషన్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ కాయ రాలిపోకుండా నిలబడినట్లయితే తప్పకుండా కాయ చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా పాలినేషన్ చేయాలన్నమాట. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాంతో కూడా ఇలాగా ఈ పుప్పొడినంతా తీసుకొని ఒక 4-5 ఫ్లవర్స్ నుంచి పుప్పొడి తీసుకొని కాయ ఉన్న ఫ్లవర్కి రుద్దాలన్నమాట మధ్యలో. ఇంతకుముందు తెలియకపోతే ఇప్పుడు నుంచి ఈ విధంగా ఏవైనా కాయలు వస్తే అలాగ చేసుకోవచ్చండి. అలాగే మనం దోసపాదులు వేసుకున్న ఇలాంటి పాదులు ఏవైనా వచ్చినప్పుడు వాటికి ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి పుప్పొడి అనేది అంటుకునేలా చేయాలన్నమాట. ఇంకేంటంటే మనకు ఈ చీమలు అవి తిరుగుతుంటాయి కదా, వాటి కాళ్ళకు కూడా పుప్పొడి అంటుకొని పాలినేషన్ అయిపోతాయి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.